దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు ఆందోళన చేస్తున్నారు. ఏఐ సమ్మిట్ ని యూత్ కాంగ్రెస్ ముట్టడించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దేశ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించారని మండిపడుతున్నారు. ఇటువంటి కార్యక్రమాల్లో హుందాతనం ప్రదర్శించాల్సింది పోయి రచ్చ చేయడం ఏంటని నిలదీస్తున్నారు బీజేపీ శ్రేణులు. బ్రేకింగ్ చూస్తున్నా మనం. దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు ఆందోళన చేస్తున్నారు. ఏఐ సమ్మిట్ ను యూత్ కాంగ్రెస్ ముట్టడించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దేశ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించారని మండిపడుతున్నారు. ఇటువంటి కార్యక్రమాల్లో హుందాతనం ప్రదర్శించాల్సింది పోయి రచ్చ చేయడం ఏంటని నిలదీస్తున్నారు బీజేపీ శ్రేణులు. దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు ఆందోళన చేస్తున్నారు. ఏఐ సమ్మిట్ ను యూత్ కాంగ్రెస్ ముట్టడించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దేశ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించారని మండిపడుతున్నారు. ఇక ఇటువంటి కార్యక్రమాల్లో హుందాతనం ప్రదర్శించాల్సింది పోయి రచ్చ చేయడం ఏంటని నిలదీస్తున్నారు బీజేపీ శ్రేణులు. సో విజువల్స్ లో చూస్తున్నాం. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా అయితే నినాదాలు కొనసాగుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. మొత్తానికి దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు ఆందోళన అంటాయి. ఇక ఏఐ సమ్మిట్ ని యూత్ కాంగ్రెస్ ముట్టడిపై అయితే మండిపాటు పడుతున్నారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నినాదాలు జరుగుతున్న దృశ్యాలు అయితే మనం ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్ లో చూస్తున్నాం. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటాయి. దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు అయితే ఆందోళన చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్ లో ఏఐ సమ్మిట్ ని యూత్ కాంగ్రెస్ ముట్టడిపై మండిపాటు, ఇక కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నినాదాలు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు ఆందోళన చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు ఆందోళన చేస్తున్నారు. ఏఐ సమ్మిట్ ను యూత్ కాంగ్రెస్ ముట్టడించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు. ఐఎన్ఎస్ ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇక దేశ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించారని మండిపడుతున్నారు. ఇటువంటి కార్యక్రమంలో హుందాతనం ప్రదర్శించాల్సింది పోయి రచ్చ చేయడం ఏంటని నిలదీస్తున్నారు. రైట్, ఇక అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు అక్కడి నుంచి ఫోన్ లైన్ లో. రాజు, మనం చూస్తున్న మొత్తానికైతే దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు ఆందోళన చేస్తున్నారు కాంగ్రెస్ వ్యతిరేకంగా. అసలు వాళ్ళ డిమాండ్స్ ఏంటి? ఏదైతే ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి ఏ సదస్సు ఏదైతే ఉందో ఈ సదస్సులో కాంగ్రెస్ పార్టీ అడ్డుకోవడాలంటే బీజేపీ శ్రేణులు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ కార్యాలయాల మీద కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్లపై కూడా బీజేపీ అయితే దాడులు దిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఏదైతే అభివృద్ధి దిశగా సాగుతున్నటువంటి దేశాన్ని కాంగ్రెస్ అడ్డుకుంటుంది, ఏఐ సమిట్ ని అడ్డుకోవడం దేశ ప్రతిష్టని దిగజార్చడమే అంటూ కూడా బీజేపీ శ్రేణులు అయితే ఆందోళనకి చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం విజువల్ చూస్తే బీహార్ లో కూడా దీనికి సంబంధించినటువంటి ఆందోళనలు అయితే తీవ్రస్థాయిలో జరుగుతున్న పరిస్థితి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ లా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల మీద అయితే దాడులు కొనసాగుతున్న పరిస్థితి ఉంది. గత దశాబ్దాలుగా పరిపాలన సాగించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అంటే తిరిగి ప్రజల్ని మోసం చేసే చర్యలు చేపడుతుంది. అదేవిధంగా మరోవైపు బీజేపీ అభివృద్ధి పదంలో దూసుకుపోతుండడాన్ని తట్టుకోలేక అసత్య ప్రచారాలు చేస్తూ కూడా దేశ ప్రజలను అయితే తప్పుదారి పట్టిస్తుంది అంటూ కూడా బీజేపీ నాయకులు ఆరోపణ చేస్తున్నారు. ఎంతో సుదీర్ఘకాల పాలన అందించినప్పుడు కూడా ప్రజలకైతే మేలు జరగలేదు. బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజలకు మేలు చేసే ప్రయత్నం చేస్తుంటే ఈ కాంగ్రెస్ వారలేక అడ్డుకుంటుందంటూ కూడా దేశ ప్రజల్ని దిగజారుస్తుంది అంటూ కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పార్టీ కార్యాలయాల దగ్గర అయితే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి జెండాలను తగలబెట్టడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఫ్లెక్సీలు కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఇది మరింత ఉద్రిక్తంగా మారే అవకాశాలు అయితే కనిపిస్తున్న నేపథ్యంలో బీజేపీ నాయకులు దీని మీద సంయమనం పాటించాలని చెప్పి మరోవైపు పోలీసు అధికారులు కోరుతున్నప్పటికీ కూడా పరిస్థితి అయితే ఉద్రిక్తంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ రాజు. सभी का धन्यवाद ज्ञापित करना चाहूंगा कि आप सभी शॉर्ट नोटिस पे एक दिन के बताने के माध्यम से आप सब पधारे और सभी पार्टी के कार्यकर्ताओं से भी आह्वान करना चाहूंगा कि युवा मोर्चा का कार्यकर्ता चाहे रात के 3 बजे हो, चाहे 2 बजे हो, चाहे